వరంగల్ జిల్లా పెదకోడిపాకలోని జిల్లా ప్రజా పరిషత్ సెకండరీ పాఠశాల 100% ఫలితాలు సాధిస్తోంది. ప్రభుత్వం నుంచి సక్సెస్ స్కూల్గా అవార్డు సొంతం చేసుకుంది. ఈ స్కూల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 300 మందికి పైగా విద్యార్థులున్నారు. ప్రైవేటు స్కూళ్లకు దీటుగా టీచర్లు మంచి విద్యను అందిస్తున్నారు. ఇటీవల డిజీ క్లాసులను సైతం స్టార్ట్ చేశారు. తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన చేస్తూ ఉండటం విద్యార్థులను ఆకట్టుకుంటోంది. ప్రైవేటు స్కూళ్లను మానేసి ప్రభుత్వ పాఠశాలకి వస్తున్నామని విద్యార్థినులు చెబుతున్నారు. స్టడీ బాగుంది అని దూరం నుంచి వస్తున్నాం. గత 2 సంవత్సరాలుగా ఇక్కడ 100% రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే మా టీచర్స్ చాలా బాగా చెప్తున్నారు, ఇంగ్లీష్ చెప్తున్నారు, తెలుగులో కూడా చెప్తున్నారు. ఈ మధ్యలోనే డిజిటల్ క్లాసెస్ ప్రారంభమయ్యాయి. ప్రారంభమైనప్పటి నుంచి చాలా చాప్టర్స్ డిజిటల్ క్లాసులనే చూస్తున్నాం. అక్కడ స్కూల్ ఉన్నా కూడా ఇక్కడికి ఎందుకు వస్తున్నా అంటే ఇక్కడ సార్లు బోధన బాగుంది. డిజిటల్ క్లాసెస్ కూడా జరుగుతున్నాయి. మాకు గత 2 సంవత్సరాల నుండి ఇక్కడ 100% రిజల్ట్ వస్తుంది. స్కూల్లో మొత్తం 310 మంది విద్యార్థులుండగా అందులో 200 మందికి పైగా అమ్మాయిలున్నారు. 15 మంది ఉపాధ్యాయులు వివిధ సబ్జెక్టులు బోధిస్తుంటే ఒక్క మహిళా టీచర్ కూడా లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఇంతమంది విద్యార్థులకు ఒకే టాయిలెట్ ఉందని, మరికొన్ని టాయిలెట్లు నిర్మించాలని కోరుతున్నారు. ఒకటే బాత్రూమ్ ఉంది. మేము 190కి మించి స్టూడెంట్స్ ఉన్నాము. అది ఒక 15 మినిట్స్ ఇంటర్వెల్. అందులో 2 మెంబర్స్, ఆఫ్ కోర్స్ 4 మెంబర్స్ పడతారు సార్. అందులో 3 మెంబర్స్ వెళ్ళినా ఇంకా 3 మెంబర్స్ బయట ఉండాలి. అలా మాకు లేట్ అవుతుంది. ఫస్ట్ బాత్రూమ్స్, గర్ల్స్కి టాయిలెట్స్ అనేటివి లేవు. జస్ట్ ఓన్లీ ఒక టాయిలెట్ మాత్రమే ఉంది. అందులో చాలామంది గర్ల్స్ వెళ్ళడం వల్ల క్లాసెస్కి లేట్గా వెళ్తున్నాము. కాబట్టి మేము గవర్నమెంట్ని అడిగినాము. వాళ్ళు మాకు శాంక్షన్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే అది ఒక పెద్ద ప్రాబ్లం. మధ్యాహ్న భోజనానికి వంటగది లేక ఆరు బయటే వంటలు చేసే దుస్థితి నెలకొంది. ఇటు తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా విద్యార్థులకు మెరుగైన విద్యను అందిస్తామని ఉపాధ్యాయులు చెబుతున్నారు. మాకు కూడా బాధ్యత పెరిగింది సార్. ఎందుకంటే పేరెంట్స్ ఒక నమ్మకంతో మా దగ్గర పంపించినప్పుడు వాళ్ళ యొక్క నమ్మకాన్ని కూడా వమ్ము చేయకుండా మా బాధ్యత కూడా విద్యార్థులు 100% రిజల్ట్ రావాలని, తర్వాత ఓవరాల్ డెవలప్మెంట్లో కూడా విద్యార్థుల లోపల డెవలప్ కావడానికి కూడా మేము కూడా కృషి చేస్తున్నాం. విద్యార్థులు లేక ఎన్నో సర్కారు బడులు మూతపడుతోండగా అరకొర వసతులతోనే పెదకోడిపాక స్కూల్ మాత్రం 100% సక్సెస్ తో దూసుకు వెళుతోంది. మౌలిక వసతులు కల్పించి స్కూల్ను మరింత ప్రోత్సహించాలని స్థానికులు కోరుతున్నారు.